హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే శైవక్షేత్రం వెళ్తున్నాము. శైవక్షేత్రం అంటే కోటిలింగాలు అని అంటారనమాట. తాడేపల్లిలోనే ఉంటుంది. అయితే ఇది మేము 4 o'clock అలా వెళ్తున్నాం అనమాట. గైస్, వీడియోస్ రావట్లేదని అనుకోమాకండి, పెడతాను, కుదరట్లేదు కొంచెము. ఇది సండే రోజుదే. వీడియోస్ అయితే ఉన్నాయి, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. వీళ్ళిద్దరి గోల అయితే అబ్బబ్బా టార్చర్ అండి. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే అక్కడ నాగేంద్ర స్వామి వారు అయితే కనిపిస్తారనమాట. సో అక్కడ కూడా అందరు పూజలు చేసుకుంటారు, పాలతో కూడా అభిషేకాలు అవి చేస్తారు. అయితే గుడి చాలా పెద్దది కదా, సో రష్ అంతగా ఏం ఉన్నా సరే అంత అనిపించలేదు. వెళ్ళేసి వచ్చేసాము. అక్కడైతే లాస్ట్ సండే అని చెప్పి పాటలు పాడుతున్నారు అండ్ ధాన్యా కూడా చేస్తున్నారు. కార్తీక మాసం లాస్ట్ సండే కదా మేము వెళ్ళిన రోజు. ఇప్పుడైతే దర్శనం కోసం టెంపుల్ లోపలికి వెళ్దాము. బయట నుంచి అయితే టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి గైస్, ఎన్ని శివలింగాలు ఉన్నాయో, ఎంతమంది శివయ్యలు ఉన్నారో. అదే కాదు, ఇంకా బయట కూడా కొన్ని ఉంటాయి, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఇప్పుడైతే దర్శనం చేసుకుందాము శివయ్యకి. అలా లైన్గా వెళ్తూ ఉంటే విఘ్నేశ్వర స్వామి కొన్ని రూపాలు, ఇంకా కొన్ని దేవుళ్ళవి అన్నీ పెట్టారనమాట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క కలర్ లైట్ లాగా వేశారనమాట. చూడడానికైతే చాలా బాగుంది. మీరు కూడా చూడండి, స్కై బ్లూ, పింక్, వైలెట్, గ్రీన్, ఎల్లో బాగుంది కదా అని వీడియో తీశాను. ఇప్పుడైతే కరెక్ట్గా హారతి టయానికి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకా ఒకసారి లోపల వ్యూ అంతా చూడండి, చూపిస్తాను. ఇంకా నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారా? ఇక్కడైతే కొంతమంది లేడీస్ 1 రూపీ కాయిన్స్ నిలబెడుతున్నారు. నాతో పాటు దర్శనం చేసుకోండి మీరు కూడా. ఎంత బాగున్నారో కదా బుజ్జిగా శివయ్య. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.